అన్నంగా ఏడవల్ల దాసరా పట్టిండురా కొండ పర్వతమాల కొలవంట పర్వతమాల ఉన్నది కామదుప్పి హానుగుడి ఎగిరికి అడ్డ మీద దుంకిన కామదుప్పి అనగానే పిల్ల చింతామని వస్తుంది పాలు ఎక్కుతున్నది చెమదగ్గిని అమ్మ కామదుప్పి ఇప్పటిదాకా నీకు ఆపతుంది వాటికి కాళ్ళు పట్టుకున్న ఆపతి రాళ్ళు అందుకున్నట్టు నీ పిల్లకు నువ్వు పాలించుకుంటా నిమ్మలంగా ఉంటావా అని చెప్పి కనుక ఎంటువంటి దంతాలు పిండి వల్ల కొరికిండు జమదగ్ని గురుదేవుడు అయ్యా జమదగ్ని గురుదేవా ఏమి బాధలు వచ్చిపోతున్నావు ఎందుకు కొరకపోతున్నావు నాయన నాకు అటువంటి కనుకనే మా తల్లి అటువంటి మా తండ్రి కనుకనే లగ్గం చేశాడు మా నాన్న చెప్పనమ్మా అయ్యా జమదగ్ని గురుదేవా ఇవాళ నీ వయసు చూడబోతే తండ్రి వయసులో సగం వయసు వచ్చింది బారెడు గడ్డం ఉన్నది మూరెడు మీసం ఉన్నది జమదగ్గిని ఈ పాపాలు పారుగా నానన్నాడు నీ లగ్గము జరగనన్నాడు జమదగ్గిని జమదగ్గిని మరి ఏం చేయాలమ్మా అన్నాడు అయ్యి చెప్పినట్టు ఉండే నన్ను లేపినందుకు ఒక పాపం బారుకమైంది ఒక పాపం అడవలేసి కార్యంగాల మడుగులయ్యమన్నది ఇంకా నాలుగున్న పాపాలకి వెళ్ళి తీసినాడు ఒక పాపం తీసిండు కార్యంగాల మడుగులు వేసినప్పుడు బరబర బరబర పాపానికి బయటమని బురుగు తుంగాయి మలిసింది బురుగు తుంగాయి మలిసింది కార్యంగాల మడుగు లోపల అయ్యా జమదగ్ని గురుదేవ నా యొక్క మాట విన్నట్టుకుంటే 5 రూపాయలు ఖర్చు కాకుండా అద్దషేరు బియ్యం ఖర్చు కాకుండా సాలాకృత కన్యాదానం అన్ని వస్తువులు నేనే ఇప్పించి లగ్గం చేస్తున్నానయ్యా ఎంత పిచ్చి మాట ఉన్నది ఎంత ఎర్రి మాట ఉన్నది తేండువా మెడకు మాంగళ్యం అన్న కావాలి కాళ్ళకు మెట్టలు అన్న కావాలి గంత గరీబుల పిల్ల ఏడున్నదమ్మా అయ్యా జమదగ్ని గురుదేవ నాకు అటువంటి రేణుక శివ పార్వతుల బిడ్డ రేణుక ఎల్లమ్మ పద్దవాది కోరింది పద్దవాది ఎవరు ఎల్లమ్మకు తెలుసు అటువంటి శంకరుడు తెలుసు శంకరు తర్వాత నాకే తెలుసు లేకపోతే మళ్ళీ ఎవరికి తెలవబోదు ఆ మాట విన్నట్టుకుంటే జమదగ్ని గురుదేవా ఇక నువ్వు ఎల్లవయ్య కైలాసం రావి జమదగ్ని అటువంటి కనుకనే కడలు కాంచాల మర్రి కట్టిండు ఎందుకొండ కైలాసం పోతున్నా నేను లగ్గం చేసుకుని వచ్చినాక నా పిల్ల చెల్లెలు నా భార్యతో కలిసి పాపాలు పారూకం చేస్తాను అనుకున్నాడు అవుతో కబట్టిండు జమదగ్ని గురుదేవుడు శరణు శరణని శరణు వేడిండు వంగిన వారికి కూడా వంగిన బొమ్మకు ఒడంక లేదంటారు శరణన్న వారికి మరణం లేదన్నట్టుగా 33 వర్ల దేవతలకు వచ్చిండు జమదగ్ని ఆ దేవి భూదేవి దండం అన్నాడు సురా 33 వర్ల దేవతలకు దండం అన్నాడు అయ్యా శివపార్వతులారా రేణుకా ఎల్లమ్మ పద్దవాది గెలవడానికి మీరు సెలవులు ఇచ్చినట్టేనా ఆజ్ఞ ఇస్తురా అయ్యా సురా 33 కోట్ల దేవతలకైనా అటువంటి శరణని వేడిండు భూదేవి దండమన్నడైనా కాశామీనా కాశలు వసేనా
తప్పి ఆవు హంగం లోపల జరుగుతున్నాడా ఆరు అంగళపు లోపల జొరిండు జమదగ్ని గురుదేవుడు 66 రాజ్యాలు అనేది అర్రడొక్క తిరిగిండు 33 గంగలు అనేది నీళ్ళడొక్క తిరిగిండు బొట్టుకుంట దిగజాడ వరకల ఆవు బిడ్డ పసిలాగా పాలు ఎక్కుతున్నది అప్పుడు పుట్టిన శంగల్ని శామంతి పుష్పం అనగా పాల పురుషును అనుకొని పాల పురుషు చేరబట్టుకొని భూమి చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే భూమి చుట్టూ ఎక్కడ పోదు కానీ ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడమ్మా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడా సూపర్ 26 గోళ్ళ దేవుల పూజ కట్టినట్టు 33 గంటల స్నానం ఆడినట్టు 70 గోళ్ళ దేవుల స్నానం ఆడినట్టుగా సయ్యని దేవులు సప్పట్లయ్య వడ్డిరి యమదగ్ని గురుదేవుడు గెలిచిండు నిజమైన సయ్యని సప్పట్లు చేస్తున్నారు అదిగో ఏడంత్రాల రంగుమాలి బంగ్ల మీద ఉన్నది ఎల్లమ్మ దేవి పూలమాల ఈగ చేతమంటన పూలమాల ఈగ చేతమంటన ఎవరి దగ్గర ఉన్నది ఈగ పూలమాల ఈగ చేతమంటన పూలమాల చేతమంటన జమదగ్ని వెనలేస్తున్నాడా పక్కనోడు జమదగ్ని రామా మల్లెపూల మాల పట్టినాడు మల్లెపూల మాల పట్టిండు రేణుక ఎల్లమ్మ మెడ లోపలేసిన పంచపూల మాల పట్టిండు రేణుక అటువంటి జమదగ్ని గురుదేవుడు రేణుక ఎల్లమ్మ మెడల పంచపూల మాల ఏనాడు చేసిన 33 గోళ్ళ దేవతలు కూర్చున్నారయ్యో 33 గోళ్ళ దేవతలు 66 గోళ్ళ వాదికరాజు ఇంద్ర చంద్ర దేవేంద్ర నందన కుందన కుబీర గాలిదేవ గంభీర సూర్యవంశం రాజులు చంద్రవంశం చక్రవర్తులు కూర్చొని ఉన్నారు రేణుక ఎల్లమ్మని జమదగ్ని గురుదేవిని మాదేవుడు పడమారి నాడు మైల పోల్లంటే రాసిన సాదేవుడు పడమారి